మీరు కూడా బీఆర్ఎస్ మీన్ ఎమ్మెల్సీ అభ్యర్థిని అనౌన్స్ చేశారు. దీని వెనకాల ఉన్న రీజన్ ఏమైనా తెలుసుకోవచ్చా? అంటే పర్టికులర్ గా దాసోజు శ్రవణ్ గారిని ఎందుకు అనౌన్స్ చేశారు అంటే దాసోజు శ్రవణ్ గారిని అంతకు మునిపే గవర్నర్ కోటా కింద ఆయన అనౌన్స్ చేస్తే గవర్నర్ గారు తనకు నామినేషన్ను ఆమె అనుమతించలేదు. అది కోర్టులో కేసు నడుస్తూ ఉంది. అంటే ఒక పార్టీ ఇచ్చినటువంటి నామినేషన్ తిరస్కరించే అధికారము గవర్నర్ గారికి ఉన్న, దానికి సరి అయిన జవాబు ఇవ్వాల్సిన అవసరం గవర్నర్ గారికి ఉంటుంది. సో ఆ విధంగా కేసు నడుస్తూ ఉన్న సందర్భంలో మళ్ళీ ఎందుకంటే దాసోజు శ్రవణ్ గారు తెలంగాణ ఉద్యమంలో మా పార్టీలో ఉండి ఉద్యమకారుడు, గట్టి నాయకులు, వాక్చాతుర్యం ఉన్నటువంటి వాళ్ళు, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు. అలాగే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్లో బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ సొంత గుటికి రావడం, అలాగే కేసీఆర్ గారు దాన్ని ఆమోదించి అందరి ఆమోదం మేరకు శ్రవణ్ గారికి నామినేషన్ ఇవ్వడం జరిగింది. అంటే యాక్చువల్లీ మాకు ఇప్పుడు 10 అంటే రేవంత్ రెడ్డి గారి కుట్ర వల్ల మా సంఖ్య అలాగే ఉంటే మాకు 2 ఎమ్మెల్సీలకు అవకాశం ఉండింది ఎమ్మెల్యే కోటా కింద. అందులో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి తర్వాత శ్రవణ్ గారికి ఇద్దామనేది మొదటి నుంచి ఆలోచన ఉన్నది. ఎందుకంటే వీళ్ళు త్యాగజీవులు, కష్టపడ్డ వాళ్ళు కాబట్టి. తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఆయన క్రౌడ్ పుల్లరు, బీఎస్పీకి అధ్యక్షులుగా ఉండి కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ మారాల్సి వచ్చింది. ఆయనకు ప్లస్ శ్రవణ్ గారికి ఇద్దామని ముందు నుంచి ఉన్నమాట వాస్తవం. అందులో భాగంగానే శ్రవణ్ గారికి ఒకటేంది అని అంటే ఆయనకు న్యాయం చేయాలి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నది, 20 సంవత్సరాల పోరాటంలో ఉన్నారు పార్టీతోటి, తెలంగాణ ప్రజలతోటి ముడిపడి ఉన్నాడు. పార్టీ మారినా కూడా ఆయన వాదం తెలంగాణ వాదమే అనేది అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఆ విధంగా శ్రవణ్ గారికి రావడం అనేది అందరం ఆనందిస్తూ ఉన్నాం, ప్రజలు కూడా ఆనందిస్తూ ఉన్నారు. అలాగే కేసీఆర్ గారు చాలా పరిశీలన చేసిన మేరకే ఆయన నిర్ణయాలు తీసుకుంటారని దీని ద్వారా అందరికీ అర్థమవుతుంది. ఎందుకనంటే మరి నిజంగా పరిశీలన చేశారా, లేదంటే బీసీ వాదం ఎత్తుకుంది, బీసీ ఐక్యత అంటున్నారు, లేదా ఆ కోణంలో ఏమైనా ఎంపిక చేశారా? కోణం ఏం లేదమ్మా. బీసీ వాదము అనేది మొన్న మల్లన్న గారు లేవనెత్తినటువంటి, అంటే మల్లన్న గారి కంటే ముందు మేమే లేవనెత్తినాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున మా కవిత గారు బీసీ ఉద్యమాన్ని మొదలుపెట్టింది. దాని తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన ఎమ్మెల్సీ కావడం, ఎమ్మెల్సీ అయిన తర్వాత పరిణామాలన్నీ చేంజ్ కావడం, కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీ జనాభా లెక్కలు తీయడం, లెక్కలలో 44% మేరకే లెక్కలు తీయడం, దాదాపు 56% ఉన్న బీసీ జనాభాకు 12% ఇంకా లెక్కలు తేల్చకపోవడం, దానికి ఆయన నోరెత్తడం ఎవరు తీన్మార్ మల్లన్న గారు. అందుకు అనుగుణంగానే బహిర్గతంగా ఎట్లా నోరెత్తావు కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి వ్యతిరేకంగా అని చెప్పి ఆయన సస్పెండ్ చేయడం, ఈ విధంగా జరిగిన పరిణామాలు మీరు చూస్తూ ఉన్నారు. ఆయనకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది ఒకరు, ఇప్పించింది ఒకరు, తర్వాత అదే ఎమ్మెల్సీని ఓడగొట్టాలని సొంత జిల్లాలలో ప్రయత్నం చేసింది అదే కాంగ్రెస్ నాయకులని ఆయనే బండగుద్ది అందరి ముంగల ఫలానా వాళ్ళు నాకు చేయలేదని ఆయన చెప్తా ఉన్నాడు. అన్నప్పుడు ఇంతటి దుర్మార్గంగా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆధిపత్య కులమైన రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు బీసీలను ఎదగనియరా అనే క్వశ్చన్ మార్క్ వేసి ఆయన ఉద్యమానికి నడుం బిగించిండు. ఇది వాస్తవం. అన్నప్పుడు ఆ తీన్మార్ మల్లన్న ప్రభావం దాదాపుగా వాస్తవంగా బీసీ సామాజిక వర్గం మీద పడ్డమాట వాస్తవం. అయితే ఆ సందర్భంలోనే మరి మొదటి నుంచి కూడా బీసీ వాదం ఎత్తుకున్నటువంటి కవితమ్మ గారికి ఇక్కడున్న సందర్భాలు కూడా కలిసి రావడం, తర్వాత శ్రవణ్ గారి చరిత్ర మా పార్టీకి అటాచ్మెంట్ ఉన్న వ్యక్తి. ఆయన 24 సంవత్సరాల ఉద్యమంలో ఉన్నారు. ఆయన 2001 కంటే ముందు నుండి ఉన్నారు. 2001 తర్వాత పార్టీ కార్యకర్తగా పనిచేసిన ఆయన నాయకుడిగా. సో అవన్నీ కళ్ళగలిపి కూడా బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశం ఒకటి, రెండవది ఎస్సీలకు కూడా న్యాయం చేయాలని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఇద్దామనే ఒక ఆలోచన. ఆ విధంగా ఒక సిస్టమేటికల్గా ఆలోచన చేసే సామాజిక సమీకరణాలు, రాజకీయ సమీకరణాలు అన్నీ కూడా కళ్ళగలిపి, ఎందుకనంటే ఈరోజు బీసీలకు ఏం చేస్తున్నది అనేది కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అంటే ఒక అధ్యక్ష పదవి ఇచ్చినంత మాత్రాన ఏం జరుగుతుంది? ఈరోజు మహేష్ గౌడ్ గారికి అధ్యక్ష పదవి మళ్ళీ మాట్లాడదాం విజయ్ గారు. పివి రెడ్డి గారు,
పంచతంత్రంలో 3 బీసీలు, ఒక ఎస్సీ ఎస్టీ, ఇదంతా సామాజిక సమీకరణాల కోణంలో న్యాయం జరిగింది అని ఏమైనా అనుకుంటుందా బీజేపీ పార్టీ? ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అంటున్నారు ఓవరాల్గా అది కాంగ్రెస్ పార్టీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎవరికి వాళ్ళు ఏంటి అనేది కూడా ఎందుకంటే వాళ్ళ సమీకరణాలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ, బట్ అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా ఒకరు బీసీకి, ఒకరు ఎస్సీకి, ఒకరు ఎస్టీకి ఇవ్వటం అనేది డెఫినెట్గా, ఎందుకంటే చాలా మంది ఇప్పుడు నేను అనుకుంటే శంకర్ నాయక్ గారు మిర్యాలు కూడా మా నియోజకవర్గం, ఆయన ఐ థింక్ ఈస్ బీన్ వర్కింగ్ యాక్చువల్లీ ఫర్ ద పాస్ట్ 25-30 years ఫర్ ద పార్టీ, లోయల్గా ఉన్నారు. ఆయన డీసీసీ ప్రెసిడెంట్గా పనిచేశారు, పనిచేస్తూ ఉన్నారు. తర్వాత ఆయన కూడా బేసిక్గా మిర్యాలు కూడా టికెట్ కోసం ఆశించాడు చెప్పాలంటే. మిర్యాలు కూడా టికెట్ జానారెడ్డితో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకి ఇవ్వాలని ఒకటి ఉన్నట్టుంది. సో ఎస్టీ కేటగిరీ కింద ఆయనకి ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు, ఆయన కూడా ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నారు బాణిని ఇదే విధంగా మాలాగనే ఆయన కూడా మరి ఎప్పటి నుంచో పనిచేస్తూ ఉన్నారు. మీడియా ఛానల్ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆశయాల్ని, ఆకాంక్షల్ని రేపొద్దున ఏం చేయాలి, తెలంగాణ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలనే ఆలోచనతో ఆయన కూడా పనిచేస్తూ ఉన్నారు. అఫ్ కోర్స్ నేను అనుకుంటా ఆయన కూడా డిజర్వ్ అవుతున్నట్టు కొడతా ఉంది. సో మిగతా విజయశాంతి గారు నాకు తెలియదు, అది ఏ విధంగా పేరు బయటకు వచ్చింది, ఏ విధంగా వాళ్ళ లిస్ట్లో ఉందా లేదా అనేది కూడా తెలియదు చెప్పాలంటే. ఏదేమైనా కూడా ఎమ్మెల్సీలు వచ్చినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ విజయశాంతి గారికి ఇవ్వడం సరైంది కాదు అంటున్నారా, అవును అంటున్నారా? నాకు తెలియదు, అంటే ఏ విధంగా వచ్చింది, ఎందుకంటే వాళ్ళు ఇప్పటివరకు అయితే బయటకి ఎక్కడ కూడా రీజన్ పక్కన పెట్టండి, ఇవ్వడం కరెక్టేనా? ఇవ్వచ్చు, అఫ్ కోర్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఆమె కూడా ఎప్పటి నుంచో పనిచేస్తూ ఉంది. నాకు తెలిసినంత వరకు అసెంబ్లీ కానీ తర్వాత మెదక్ ఎంపీ టికెట్ కూడా అడిగినట్టుగా ఉంది ఆ టైంలో. సో అది దొరకలేదు కాబట్టి ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి అయితే సర్దుకుపోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో ఈ అవకాశం వచ్చింది. నేను అనుకుంటే ఆమె కూడా ఒక కమిట్మెంట్ ఉన్నట్టుంది ఖర్గే గారు ద్వారా, సో అది ఇచ్చినట్టు కడతా ఉంది. సో డెఫినెట్గా నేను అనుకున్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకి వీళ్ళందరికీ కూడా ఏదో ఒక రకంగా చేయాలని ఆలోచన ఉన్నట్టు చేశారు. ఏది చేసినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ రోజు రోజు తగ్గుతూ ఉంది. ఎంతమంది ఎమ్మెల్సీలు వచ్చినా కూడా, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా, ఎంతమంది ఎంపీలు ఉన్నా కూడా రోజు రోజుకి ఆదరణ తగ్గుతూ ఉంది ప్రజల్లో. బేసిక్ ఏంటంటే ఆదరణ తగ్గుతుంది కాంగ్రెస్ పార్టీకి లేదంటే రేవంత్ రెడ్డిగా? కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ ఎవరు మరి? రేవంత్ రెడ్డి ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. సో ముఖ్యమంత్రి గారు ద్వారా అంటే ఆయన ఆలోచనలు కానీ, ఆయన ఇచ్చిన వాగ్దానాలు, రకరకాల హామీలు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాయి కూడా. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్లోకి వెళ్తలేవు, బయట మాత్రమే మీడియా ఛానల్ ద్వారా పేపర్లోనే ఉంటున్నాయి తప్పితే రోజు మరి ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు ప్రజల్లోకి వెళ్ళట్లేదు. సో చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా. ఇంకా 14 నెలలు అయిపోయింది, మా పెన్షన్ ఎక్కడ, మా మహిళలకి 2,500 రూపాయలు ఎక్కడ, వృద్ధులకి ఎక్కడ 4,000 రూపాయలు ఎక్కడ?